గ్యాస్ సిలిండర్పై 50 రూపాయలు, పెట్రోల్ డీజిల్ ధరలను 2 రూపాయలకు పెంచారని, వాటిని రద్దు చేయాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఉన్న గాంధీ చౌక్ దగ్గర గ్యాస్ సిలిండర్ భారాన్ని మేము మొయ్యలేం బాబు అంటూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కమిటీ సెక్రటరియట్ సభ్యులు పుల్లా నరసింహ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ఏపీసీసీ జనరల్ సెక్రటరీ మోహన్ రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ నిరంజన్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు, సిపిఎం సీనియర్ నాయకులు తోటమద్దులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కమిటీ సెక్రటరియట్ సభ్యులు వెంకటలింగం, పట్టణ కమిటీ నాయకులు శివ, జైలాన్ మరియు నాయకులు నాగన్న, సాయి, వంశీ, సాయి, సందీప్, కిషోర్, రాజేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ మీద 50 రూపాయల వడ్డన వడ్డించింది. ఇప్పటికే 930 నుంచి 1000 రూపాయల దాకా వినియోగదారులు గ్యాస్ కొనలేక, వండుకొని తినలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మరో 50 రూపాయలు పెంచడము అంటే మళ్ళీ వినియోగదారుడికి వచ్చేసరికి 70 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. అట్లే డీజిల్, పెట్రోల్ ధరలు కూడా 2 రూపాయల చొప్పున ఈరోజు పెంచారు. బీజేపీ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 11.5 సంవత్సరంలో అనేక సందర్భాల్లో డీజిల్, పెట్రోలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెంచుతూ వచ్చారు. దాని ఫలితంగా సాధారణ కుటుంబాలు ఏవి సర్వసాధారణమైన జీవనం సాగించడం కష్టసాధ్యంగా ఉంది. కాబట్టి సిపిఎం పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క గ్యాస్ ధరల పెంపును తక్షణం రద్దు చేసుకోవాలని చెప్పి, అట్లే డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వాస్తవంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెరగకూడదు. ఈరోజు అంతర్జాతీయంగా ఫ్యూయల్ రేట్లు తగ్గిపోయినాయి. అక్కడ క్రూడ్ ఆయిల్ రేటు తగ్గిపోయినప్పుడు సహజంగానే ఇక్కడ రేటు తగ్గాల. కానీ అక్కడ తగ్గినప్పటికీ ఇక్కడ 2 రూపాయలు చొప్పున పెంచడము అంటే ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన. ప్రజల మీద తీవ్రమైన భారాలు మోపే ఆలోచనతో ఉన్నారు. అయితే ప్రత్యక్షంగా డీజిల్, పెట్రోల్ సంబంధించినటువంటి ధరలు పెరిగినప్పుడు పెట్రోల్ది కనపడుతుంది. ఎందుకంటే చాలా మందికి ద్విచక్ర వాహనాలు ఉన్నాయి కాబట్టి 2 రూపాయలు పెరిగిందనేది. కానీ డీజిల్ రేటు పెరిగినట్టు ఎవరికి కనపడదు, కేవలం పెద్ద వాహనాలు ఉన్న వాళ్ళకి మాత్రమే. కానీ డీజిల్ రేట్లు పెరగడం ద్వారా అమాంతంగా సరుకుల ధరలు మొత్తం కూడా ఆకాశం అంటే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అమెరికా సంబంధించిన ద్రవ్యోల్బణము లేదా అమెరికాలో వచ్చినటువంటి అనేక రకాల మార్పుల వల్ల భారతదేశంలో కూడా ఈ నెలలో అమాంతం రేట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఇప్పుడు డీజిల్ రేట్లు పెరగడం ద్వారా మళ్ళీ ధరలు పెరగడం అంటే భారతదేశంలో కూడా ప్రజల యొక్క కొనుగోలుకు తీవ్ర సమస్యలు, విఘాతం కలిగే పద్ధతుల్లో ఉంటాయి. కాబట్టి తక్షణం కేంద్ర ప్రభుత్వం రద్దు చేసుకోవాలా. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కొట్లాడతావా, నువ్వు మాట్లాడతావా, చర్చించి ఈ ధరలు రద్దు చేసుకునే పద్ధతిలో నీ ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము చెప్తా ఉన్నాం. ఒకవేళ అటువంటి కాని పక్షంలో నువ్వు సమాధానం చెప్పాలా. అటువంటి కాని పక్షంలో నీవైనా ఆ భారాన్ని భరించి ప్రజలకు తక్కువ ధరకే గ్యాస్ ని, డీజిల్, పెట్రోల్ ధరలన్నింటినీ కూడా అమల్లోకి తీసుకొచ్చే పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు 50 రూపాయల ధర పెరిగిందని ఊరికే ఉంటే రేపు మళ్ళీ ఆగస్టుకు ఒకసారి, అక్టోబర్కి ఒకసారి పండుగ కానుకల రూపంలోనే మళ్ళీ ధర భారాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం పెంచబోతుందని చెప్పి కూడా వార్తలు వినపడతా ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించాలని, ఇది రద్దయ్యేదాకా సిపిఎం పార్టీ నిర్వహించే పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పి కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నిన్న అర్ధరాత్రి దొంగల మాదిరిది గ్యాస్ మీద 50 రూపాయలు పెంచేస్తున్నామని చెప్పి ప్రకటించినారు. అది మంగళవారం నుంచి అమలుకి వస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ రోజు మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము. ఆ రోజు అధికారంలోకి రాకముందు మీరేం చెప్పినారు? మేము మీకు అధికారంలోకి వస్తే ప్రజల మీద ధరల భారాలు లేకుండా చేస్తాం, ప్రజలు బాగుంటారు, సురక్షితంగా ఉంటారని చెప్పినారు. మళ్ళీ మీరు ఇదే ప్రజలు బాగుండాలనడానికి కారణము? అసలు వీళ్ళకు సిగ్గులేని ప్రభుత్వం అని చెప్పి సిపిఎం పార్టీ ఈ రోజు చెప్తా ఉన్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, 2 ప్రభుత్వాలకు ఈ రోజు గ్యాస్ ధరలు పెంచడం వల్ల 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు భారం పడతా ఉంది.
పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం వల్ల 32,000 కోట్ల రూపాయలు ఈ రోజు భారం పడతా ఉంది. టోటల్ గా దేశ ప్రజానికం మీద 40,000 కోట్ల రూపాయలు ఈ రోజు భారం పడతా ఉంది. ఆ రోజు మేము అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు తగ్గిస్తాం, అసలు కూటమి ప్రభుత్వం చెప్పింది ఏంది, చంద్రబాబు నాయుడు ధరల స్థిరీకరణ చట్టం తీసుకొస్తామని చెప్పినాడు. మళ్ళా ఇదే ధరల స్థిరీకరణ చట్టము ఈ రోజు మొన్న ఉగాది రంజాన్ పండుగలు జరిగితే 80% మంది ప్రజలు పండుగ సంతోషంగా చేసుకోలే. అప్పుల పాలై పండుగలు చేసుకున్న పరిస్థితి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దౌర్భాగ్యం ఈ రోజు ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి కనపడతా ఉంది. ఈ రోజు మహిళలు మొత్తం చెప్తా ఉన్నారు, గ్యాస్ బండ ఒక గుదిబండగా మాకు మారింది. ఎప్పుడంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాకముందు 450 రూపాయలు ఉన్న గ్యాస్ బండ ఈ రోజు 950 రూపాయలకు పోయింది. ఈ రోజు గ్యాస్ బండ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు ఏం చెప్పినాడు, నేను ఈయనక అధికారంలోకి వస్తే ఈయనక మహిళల కన్నీళ్లు దూరుతామని చెప్పినారు. ఈ రోజు మహిళల కన్నీళ్లు ఇదా తుడిచేది, మహిళలు కన్నీళ్లు పెట్టుకొని ఈ రోజు గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మేము ఏ విధంగా సంసారం చేయాలా, ఏ విధంగా కుటుంబ పోషణ చేసుకోవాలని చెప్పి ఈ రోజు మహిళలు బాధ పరిస్థితి కనపడతా ఉంది. గ్యాస్ పై పెంచినటువంటి 50 రూపాయల వ్యవహారానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈరోజు ప్రజానీకం బగ్గుమంటున్నారు. కారణం ఏమిటి అని అంటే మొత్తం ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ యొక్క ధరలు తగ్గిపోతా ఉంటే మన దేశంలో దాని నుంచి వచ్చేటువంటి పెట్రోలు, డీజిల్, గ్యాస్ ఇటువంటివన్నీ ధరలు పెంచుతూ పోతున్నారు. మరీ దుర్మార్గం ఏంటంటే డీజిల్ మీద 2 రూపాయలు, పెట్రోల్ మీద 2 రూపాయలు పెంచుతూ అసలు మేమేం పెంచలేదని, అంటే లీటర్కు 2 రూపాయలాగా పెంచితే కోట్ల లీటర్లు రోజుకు అమ్ముడుపోయే ఈ దేశంలో ఎన్ని వేల కోట్ల రూపాయల యొక్క ప్రభుత్వం దండుకుంటా ఉంది అనే విషయాన్ని ప్రజానీకం కూడా అర్థం చేసుకుంటున్నారు. ఈ రోజు ఆ గ్యాస్ ధరలు పెరగడంతో గతంలో 40-50 సంవత్సరాల క్రితము కట్టెల పొయ్యిలు ఏ విధంగా అయితే ఉపయోగించుకున్నారో మళ్ళీ ఎన్నికిపోవాల్సిన పరిస్థితి అనేది ఈ దేశంలో మహిళలకు రాబోతా ఉంది. మహిళా రాజ్యం మాదని చెప్తున్నారు. మళ్ళీ మహిళలకు చేసేది ఇదేనా? ఇటువంటి అన్యాయం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకున్నటువంటి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలేమో చాలా ఘనంగా ఉన్నాయి. ఏం మాట్లాడినా గత ప్రభుత్వాన్ని గురించి మాట్లాడడం తప్ప తను ఏం మంచి చేయబోతున్నాడు చెప్పేదానికి ఆయనకు చేతలు లేవు. ఏ మాత్రం కూడా తాను ఇచ్చినటువంటి ఆ యొక్క 6 అమలు చేసేదానికి ఆ యొక్క చేతులు రావడం లేదు. ఇదిగో నేను ఆ యొక్క దాన్ని ముందుకు తీసుకుపోయేదానికి నేను ముందుంటున్నాను. ఈ యొక్క రాష్ట్రము దేశంలోని 2వ స్థానంలోకి వచ్చిందని చెప్పుకుంటున్నాడు. మనకంటే వెనుకబడినటువంటి ఆ యొక్క తమిళనాడు రాష్ట్రము 9.69% ఉంటే మనది 8.21 ఉంది. అంటే సుమారు 2% ఎక్కువగా ఆ యొక్క రాష్ట్రం ఉంటే ఈయనేదో చెప్పుకుంటున్నాడు. అంటే మన యొక్క దేశ ప్రధాని కూడా చెప్పుకుంటున్నాడు, ప్రపంచంలోనే నాది 5వ స్థానం అని. ఆ యొక్క అమెరికాది 27 కోట్ల మిలియన్ డాలర్ల ఆస్తి ఆయనదైతే 17 కోట్ల రూపాయలు చైనాదైతే మనది కేవలము 5 కోట్లు. 5 కోట్ల మిలియన్ డాలర్లు 27 కోట్ల మిలియన్ డాలర్లకి ఎంత తేడా ఉంది చెప్పుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడడం లేదు. మాది 5వ స్థానం అంటే, మాది 1వ స్థానం అంటే ఈ యొక్క చంద్రబాబు నాయుడు కేవలము జెండా మాత్రమే ఆ యొక్క రామారావు గారు ఇచ్చిపోయినట్ట ఆ యొక్క ఆయన పేరు చెప్పుకొని బతుకుతున్నాడు. ఈయన బీజేపీ అడుగుచాడల్లో నడుస్తున్నాడు అనేది ప్రజానీకం అర్థం చేసుకుంటున్నారు.